చేపలన్నీ చూడండి ఒక గిన్నెలో వేసి చూపిస్తున్నాము. చేపలు పట్టడానికి వచ్చేస్తారు, చాలా మంది వస్తుంటారు. వీళ్ళంతా కూడా చేపలు పట్టడానికి వచ్చారు. ఇది చూసి నిజంగా పట్టాడు అనుకోకుండా చేపని చూడండి, ఇక్కడ ఒక బఫర్ ఫిష్ పడ్డది. మా పక్క వాటర్ వేసి దాంట్లో బతికింతున్నాడు. చూడండి చేపలు ఎలా ఉన్నదో దాని నోరదీని ఎలా అంటుందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ టైం అయితే మేము గాలం వేయడానికి వెళ్ళినప్పుడు మా వైరు ముళ్ళులు అయితే తెగిపోయి, అందుకే ఈసారి మళ్ళీ వెళ్తున్నప్పుడు ఈ వైరును ముళ్ళు కొనుక్కొని వెళ్తున్నాం. గాలం ముళ్ళు అలాగే వైరు షాప్కి వచ్చాము. చూడండి ఇదిగోండి ముళ్ళులు అవి తీసుకుంటున్నాము. ఇక్కడ వైర్ కూడా చెక్ చేసి మంచిది అయితే తీసుకుంటున్నాము. బేరం ఆడుతున్నాం. చూడండి ఇదిగోండి ముళ్ళులు. ఆ బాక్స్ నిండా కూడా 100 పీసులు అయితే ఒక్కొక్క ఉంది. చూడండి మేము వెళ్తుంటే రైల్వే గేట్ అయితే వేసేసారు. ఈ రైలు వెళ్ళే వరకు కూడా మేము అలాగే వెయిట్ చేయాల్సి వస్తుంది. చూడండి ఈ ట్రైన్లో ఏదో గూడ్స్ ట్రైన్ లాగా ఉన్నది. ఇది రాళ్ళు ఉన్నాయి. మేమైతే వస్తాము బీచ్కి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఈ రోజు అయితే. చాలా మంది మా చుట్టూ కూడా చేపలు పట్టడానికి చాలా మంది వచ్చారు గాలం వేయడానికి. ఇంకా క్లైమేట్ అయితే చాలా కూల్గా అనిపిస్తుంది. వచ్చి రాగానే ముళ్ళు కట్టేసి గాలం అయితే వేయటం జరిగింది. చూడండి ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. ఆ చిన్న పిల్లోడు కూడా చేపలు పట్టడానికి వచ్చాడు అనుకుంటా. అలా ఫాదర్ ఎవరితో వచ్చాడు. ఇక చూడండి మాకు దూరంగా షిప్లు అయితే కనపడుతున్నాయి. మేమైతే సముద్రం దగ్గరికి వస్తున్నాం ఫ్రెండ్స్ చేపలు పట్టడానికి. అయితే సముద్రం దగ్గరికి వచ్చి ఒడ్డు నుండి చేపలు అయితే పడుతున్నాం గాలం దూరంగా విసిరి. మేము వచ్చి వేయగానే చేపలు అయితే ఇంకా రావట్లేదు. ఇప్పుడే గాలం అయితే వేసాము. చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం పడుతుందా అని చెప్పి అలా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంకో గాలం కూడా కట్టడానికి మేము ట్రై చేస్తున్నాం. ఇంకో గాలం కూడా కడుతున్నాము. ఒక గాలం సరిపోదు కదని ఇంకో గాలం కూడా కడుతున్నాం. ఇంకా చుట్టూ చూసుకున్నట్లయితే మా చుట్టూ కూడా షిప్లు ఉన్నాయి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత వాటర్ అయితే లేదు. వాటర్ కొంచెం తక్కువగానే ఉంది. ఇప్పుడైతే వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు పోట్ అనుకుంటా వాటర్ అయితే చాలా ఎక్కువగా వచ్చేసింది. ఇంకా గాలం వేసి లాగుతున్నాం చేప వచ్చిందేమోనని చెప్పి. ఇవైతే చాలా వరకు మేత తినేసి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ బీచ్ వలన అలలు ఎక్కువగా ఉన్నప్పుడు అయితే మనకు తెలియట్లేదు. చేప అనేది తింటున్నప్పుడు మనకి తెలియట్లేదు, లాగుతున్నప్పుడు అలల వలన కొన్నిసార్లు. చూడండి మా పక్క నుంచి సముద్రం మధ్యన ఒక షిప్ అయితే వెళ్తుంది. సారీ షిప్ కాదు, అది బోట్ అయితే వెళ్తుంది వాళ్ళ చేపలు పెట్టడానికి. చూడండి మేము లాగితే చేప వచ్చింది అనుకుంటే ఈ కవర్ వచ్చింది. దీన్ని చూడగానే నా రియాక్షన్ ఏంటిది అని, ఏంట్రా ఇది అని మా వాడు రియాక్షన్ ఇచ్చాడు. చూడండి ఆ బోట్ అయితే అలా తిరుగుతుంది. ఆ బోట్లో చేపలు పడతారనుకుంటే వాళ్ళ చుట్టూ అయితే అలా తిరుగుతున్నారు వల వేయడానికి. ఇక్కడ చూడండి వీళ్ళంతా కూడా ఈరోజు ఫిషింగ్కి వచ్చారు. మా చుట్టూ అయితే రాళ్ళు ఉన్నాయి. చూడండి ఇది మా పక్క వాళ్ళకి పడిన ఫిష్. వాళ్ళు చూడండి 3 పడ్డాయి. 3 చేపలు అయితే వాళ్ళు పట్టారు. ఇక్కడ చూడండి ఏదో ఆయిల్ డబ్బా ఉంది. చేపలు పట్టి ఇక్కడ ఫ్రై చేసుకుందామని తెచ్చుకున్నట్టున్నారు ఎవరు. చూడండి ఇది చూసి నిజంగా పట్టాడు అనుకోకుండా చేపని, అది చచ్చిపోయిన బఫర్ ఫిష్ని గాలం పెట్టి మా వాడు వేసాడు. చేపలు రావట్లేదని చెప్పి దీన్నన్నా లాగినట్టు బిల్డప్ ఇద్దామని వేసాడు, కానీ చేప అయితే రాలేదు. చూడండి మేము మా పక్కన ఒక అన్నీ వచ్చి గాలం అడిగాడు మమ్మల్ని, నేను వేసుకుంటానని చెప్పి ఇచ్చాము. చూడండి అతను ఆ గాలాన్ని తీసుకెళ్ళి ఏదో మంచి చేపను పడతాడేమో అనుకుంటున్నాను, కానీ డిస్కషన్ చేస్తూ మొత్తం మీద దాన్ని చూడండి ఎలా తిప్పుతున్నాడు. గిర్రమని తిప్పి ఇసిరాడు, కానీ అది మాత్రం లోపలికంటే వెళ్ళలేదు, దగ్గరే పడ్డది. మళ్ళీ తీసి మళ్ళీ ఇసురుతున్నాడు. వేసే విధానం చూడండి, ఏదో తిప్పినట్టు గిరా తిప్పేసాడు. అది మాత్రం దూరంగా ఎత్తరట్లేదు, ఒడ్డుకే ఇసురుతున్నాడు. ఏదో పెద్ద చేపను పట్టేస్తానని చెప్పి మా దగ్గర గాలం తీసుకున్నారు తప్ప చేప అయితే ఏం పట్టలేదు. చూడండి మేమైతే గాలం వేసి మళ్ళీ లాగాము. చేప అయితే రావట్లేదు, అది మేత తినేసి వెళ్ళిపోతుంది. ఈ అలలకి సరిగ్గా తెలియట్లేదు చేప లాగినట్లు కూడా. చూడండి ఇక్కడ ఒక బఫర్ ఫిష్ పడ్డది మా పక్క వాళ్ళకి. చూడండి ఇది ఎలా ఉందో, బుడగలాగా ఎలా ఉబ్బు ఉందో చూడండి. ఇది మొత్తం గాలిని
నోటి ద్వారా ఎలా లోపలికి లాగేసుకుని ఎలా ఉబ్బిపోతుంది. అది చూడండి బెలూన్ లాగా ఎలా ఉందో. దాని నోరు చూపిస్తాను చూడండి. అది చాలా డేంజర్. చెయ్యి కానీ పెట్టారా మీరు దగ్గరికి, వేలు కానీ పెట్టారంటే అది కొరికేస్తుంది. అది కొరికిందంటే రక్తంలాగా అయితే వచ్చేస్తుంది. చూడండి అది ఎలా ఉబ్బిపోతుందో. తోకట్టుకుంటే అది ఉబ్బుతుందంట. అది చూడండి దాని నోరుని మీకు జూమ్ చేసి దగ్గరికి కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. చూడండి దాని పళ్ళు ఎలా ఉన్నాయో. మీరు గబుక్కున చెయ్యి అనేది పెట్టకూడదు. వేలు అనేది దాని నోటి దగ్గర పెడితే కరిచేస్తుంది అది. చూడండి ఎలా ఉన్నదో దాని నోరు అది ఎలా ఉంటుందో చూడండి. ఇవైతే ఎవరో కూడా వండుకోరు ఫ్రెండ్స్. దీన్ని మళ్ళీ ఒకవేళ పడిన ఒడ్డున వదిలేస్తారో లేదా మళ్ళీ నీటిలోకి విసిరేస్తారో. ఎందుకంటే ఇది వంట చేసుకోవడానికి అయితే పనిచేయదు ఈ బఫర్ ఫిష్ అనేది. నాకు తెలిసి మాకు బఫర్ ఫిష్లు పడినప్పుడల్లా మళ్ళీ మేము సముద్రంలోనే విసిరేస్తాము. కొంతమంది అయితే దాంట్లో ఒడ్డున అలా పడేసి వదిలేస్తారు. మాకైతే ఒక చేప వచ్చింది చూడండి. ఒక చేప అయితే లాగాము. చూడండి ఇది ఎలా ఉందో. దీని పేరు ఏంటో నాకు తెలియదు. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి కింద. ఇది ఏదో సిల్వర్ ఫిష్ టైప్లో ఉన్నట్టుంది. దీని పేరు అయితే నాకు పూర్తిగా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. మేము లాస్ట్ టైం వచ్చినట్లు అయితే చుక్క చేపలు అలాగే పార్లని అవి ఎక్కువ పట్టాము. ఈసారి ఇప్పుడు ఇదే ఫస్ట్ మాకు పడిన చేప. మా ఓడి చూడండి గొయ్యి ఏదో తవ్వేస్తున్నారు. దేనికో అనుకుంటున్నాను నేను. కొంపతీసి దీన్ని సమాధానం చేసేస్తావా ఇట్రా అని అనుకుంటున్నాను. ఎందుకో గొయ్యి అయితే తవ్వేస్తున్నాడు, పెద్ద గొయ్యి. తాపీ కూడా తెచ్చుకున్నాడు మా ఓడి. తాపీ తెస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఎందుకు ఈ తాపీ, అక్కడ ఏమన్నా గోడ కడతావా అని అడిగాను. మా వాడు మాట్లాడలేదు. కానీ ఇక్కడ చూసేసరికి ఈ చేపలకి గొయ్యి తవ్వడానికి తెచ్చినట్టున్నాడు ఈ తాపీతో పెద్ద గొయ్యి అయితే తవ్వేస్తున్నాడు. ఆ చిన్న చేపకి అంత పెద్ద గొయ్యి ఎందుకో నాకు అర్థం అవ్వలేదు. చూద్దాం మరి ఏం చేస్తాడు. పూర్తిగా గొయ్యి అయితే తవ్వేశాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడో మరి నాకు ఎగ్జైటింగ్ ఉంది. ఏం చేస్తాడో చూద్దాం. దాన్ని అయితే వేసేసాడు. మళ్ళీ దాన్ని గోతులు వేసి మట్టిగానే వేసేస్తాడా లేదా వేయలేదే. మళ్ళీ ఇంకో చేప అయితే మేము లాగానే చూడండి. ఇదేం చేప చూస్తాను ఉండండి. దగ్గరికి వెళ్ళి చూస్తాను. దీని పేరు పార. లాస్ట్ టైం ఇటువంటి చేపలు పట్టాము. పార చేప అంటారు దీన్ని. ఇదైతే పడింది చూడండి. ఇప్పుడు అయితే మాకు 2 చేపలు పడ్డాయి. మా వాడు చివరికి దాంట్లో బతికిస్తున్నాడండి. గొయ్యి తీసి కప్పెడుతున్నాడేమో అనుకున్నాను. కాదు, కవర్ పెట్టి వాటర్ వేసి దాంట్లో బతికిస్తున్నాడు. చూడండి చేపలు ఎలాగా వాటర్ పీల్చుకుంటున్నాయి. చూడండి వాటర్లు ఎలాగా మెదులుతున్నాయి. చూడండి చేపలు. కవర్ పెట్టాడు వాటర్ ఇంకిపోకుండా. లేకపోతే వాటర్ అనేది లాగేసుకుంటుంది కదా, అందుకని కవర్ పెట్టి దాంట్లో అయితే బతికిస్తున్నాడు. మరి ఎంతసేపు ఈ వాటర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు పట్టిన చేప చూడండి చాలా యాక్టివ్గా ఉంది. అటు ఇటు తెగ గెంతుతుంది, తిరుగుతుంది. ఈ ముందు పట్టిన చేప అయితే కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గి కొంచెం దానికి నీరసం వచ్చినట్లుంది. ఇంకా మప్పులో ఆడేస్తుంది తప్ప అది కదలట్లేదు సరిగ్గా. మళ్ళీ ఇంకో చేప ఏదో పడినట్లుంది. ఇదిగోండి ఇంకో చేప అయితే పడింది. ఇదేం చేప చూద్దాము. ఇది కూడా అదే పార చేప అనుకుంటా. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఎందుకండి ఇది కూడా పార చేప పడింది. మళ్ళా పార చేప మాకు పడింది. చూడండి నీటిలో ఒక చేప అయితే తేలుతుంది. బఫర్ ఫిష్ అది. చచ్చిపోయిన బఫర్ ఫిష్ని ఇసిరేసారు నీటిలో. అది అలా తేలుతుంది చూడండి. మా వాడు దాన్ని తొక్కేస్తాడేమో అని భయంగా ఉంది. కానీ తొక్కట్లేదులే. చూడండి ఇంకో బఫర్ ఫిష్ని తీసి చేపని పట్టుకున్నట్టు తెగ ఫోజు కొడుతున్నాడు. కేలంగా పట్టినట్టు ఫోజు కొడుతున్నాడు. చేతితో పట్టుకుని నన్ను ఫోటో తీయమంటున్నాడు. చూడండి దగ్గరికి తీస్తున్నాను బఫర్ ఫిష్ని. ఎలా ఉందో చూడండి. మా పక్క వాళ్ళకి చేప పడింది. చేప వచ్చి దీని పేరు ఏమంటారు నాకు పూర్తిగా తెలియదు. చూడండి అది ఎలా ఉందో చారల కింద. వాళ్ళకి పడిన చేపలు చూడండి చూపిస్తున్నాను. ఇవి మా పక్క వాళ్ళకి పడ్డ చేపలు.
వాళ్ళైతే బకెట్ తీసేశారు. బకెట్ నిండా పట్టుకుపోదామని అనుకుంటా బకెట్ నిండా చేపలు పట్టుకెళ్దామని బకెట్ తీసేశారు. ఇక్కడ చూడండి ఒక పీత అయితే మాకు కనిపించింది. ఇది చచ్చిపోయిందేమో అనుకుంటున్నాం, కానీ ఇది ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తుంది. ఇది మనం ఉన్నప్పుడు అసలు కదలట్లేదు. అది ముడిచిపోయినట్లు చలనం లేనట్లు ఉంటుంది. మా వాడు చూడండి కవర్ అయితే తీసాడు. వాటర్ అయితే ఇంకిపోయినాయి పూర్తిగా. మేము పట్టిన చేపలు చూడండి. ఇక్కడైతే ఒక పీత మాకు కనిపించింది. బండలో కలిసిపోయింది. అది బండల్లో కలిసిపోయి తిరుగుతుంది చూడండి. మీకు అయితే కనిపిస్తే కింద కామెంట్ చేయండి అక్కడ ఎన్ని పీతలు ఉన్నాయో. అయిగోండి చూడండి పీతలు ఎలాగే ఉన్నాయి అక్కడ. ఆ బండల్లో కలిసిపోయి కనిపించట్లేదు. ఇక్కడ కూడా చూడండి బండల దగ్గరలో పీతలు అయితే చాలా ఉన్నాయి లోపల. ఒకటి చూడండి ఎలా కదులుతుందో. నేను కెమెరా దూరంగా పెట్టి జూమ్ చేసి చూపించాను. చూడండి క్లైమేట్ అయితే మేము వచ్చి కొంచెం చాలాసేపు అయింది. క్లైమేట్ అయితే బాగా మారిపోతుంది. కాస్త వర్షం వచ్చే టైం లాగా అయిపోయింది. ఇంకో చేపడు ముళ్ళు అనేది వచ్చి తోక గుచ్చుకుంది కరెక్ట్గా. చూడండి ఈ చేప ఎలా కొట్టుకుంటుందో. చూడండి వీళ్ళంతా కూడా గాలం వేయడానికి వచ్చారు. ఈరోజు ఆదివారం అయితే ప్రతి ఒక్కరు ఇక్కడికి చేపలు పట్టడానికి వచ్చేస్తారు. చాలా మంది వస్తుంటారు. వీళ్ళంతా కూడా చేపలు పట్టడానికి వచ్చారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు. ఇంకా మాకైతే ఇంటికి వచ్చేసాం. ఇంకా మాకు పడిన చేపలన్నీ చూడండి ఒక గిన్నెలో వేసి చూపిస్తున్నాము. ఈ చేపలన్నీ ఎలా ఎన్ని పట్టామో చూడండి. వీటన్నిటిని ఇప్పుడైతే మేము ఫ్రై చేసేస్తాము. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఫిషింగ్ వీడియోస్ అన్నీ మీ డైలీ అప్డేట్ చేస్తాం.